యువగళం పాదయాత్రతో లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చారని రాష్ట్ర రవాణా క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. యువగళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 226 రోజులు ప్రజల్లో తిరుగుతూ 3132 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి యువతలో కొత్త ఆలోచన పుట్టించారని గుర్తు చేసుకున్నారు. జాతీయ పార్టీలకు కూడా లేని సభ్యత్వాలు తెలుగుదేశం పార్టీకు కోటి సభ్యత్వాలను యువనేత కోటి లక్ష్యాన్ని చేరుకోవడం ఆషామాషి కాదన్నారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమనగా మా ప్రియతమ యువ నాయకులు రాష్ట్రానికే తలమాలికమైన నారా లోకేష్ బాబు గారు ఆయన సుదీర్ఘ పాదయాత్ర సుమారు 2000 కిలోమీటర్లు పూర్తి చేసి 2 సంవత్సరాలు దాటిన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి తరఫున ముఖ్యంగా మా రాయచోటి నియోజకవర్గ ప్రజల తరఫున మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడు చేయని సాహసం లోకేష్ బాబు గారు ఆ రోజు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న 11 జిల్లాలు ఉమ్మడి జిల్లాలను కవర్ చేసుకుంటూ 2000 కిలోమీటర్ల పైచిలకు నడిచి సుమారుగా 2000 మండలాలు దాటిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ముందు ఎందరో నాయకులు పాదయాత్రలు చేశారు. అవన్నిటికీ తలదన్నే విధంగా రాష్ట్రంలో ఉన్న గ్రామాలంటి పట్టణాలంటి పర్యటించి ముఖ్యంగా ఆ రోజు అప్పుడున్న పరిస్థితులను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన భూతంగా చూపిస్తున్న రోజుల్లో నేనున్నానంటూ రాష్ట్ర ప్రజల యొక్క కష్టాలను తెలుసుకునేదానికి ఆయన కంకణం కట్టి ఆయన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది.